కొంతమంది కాంగ్రెస్ నాయకుల ద్వారానే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్పుకుంటూ పోతారు. ఈ యొక్క తరాన్ని, ఇప్పుడున్నటువంటి జెన్జీని కూడా నమ్మించి మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కాదు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. కేవలము ఏదో అహింసా పద్ధతుల్లోనో లేదా ఏదో ఉద్యమాలు చేస్తేనో రాలేదు. మీకు తెలుసా 1857 అంతకుముందు వరకు మౌర్యుల పాలన, దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలన, చాలామంది రాజులు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడానికి వ్యతిరేకంగా పోరాటం చేశారే కానీ ప్రజా బాహుల్యం నుంచి వచ్చినటువంటి పోరాటం ఏదైనా ఉంది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, భారత స్వాభిమానానికి, భారత జాతీయ ఉద్యమానికి, భారత జాతికి స్వతంత్రం కల్పించాలనే ఒక సంకల్పంతో వచ్చినటువంటి ఒకే ఒక్క పోరాటం 1857లో మొదలైంది. అది సిపాయిల తిరుగుబాటు. ఆ సిపాయిల తిరుగుబాటు ద్వారా ఎప్పుడైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా జాతీయ భావన కలిగింది, స్వతంత్రం సాధించాలనే భావన కలిగింది. ఆ రోజు నుంచి మొదలు పెడితే 90 సంవత్సరాలకు కానీ మనకు స్వాతంత్రం రాలేదు. అంటే 90 సంవత్సరాల వరకు అవిశ్రమంగా మనము పోరాటం చేస్తే మన ఎంతోమంది అండి, మీకు తెలుసుగా ఎంతోమంది హీరోస్, చాలా మంది, ఎంతోమంది ప్రాణాలను తృణప్రాయంగా ఈ దేశ మాత దాస్య శృంఖలను తెంచడానికి చాలా ప్రాణాలను వదులుకున్నారు సార్.